15 నుంచి 18 వచ్చిన భాగాలను మనం ధ్యానం చేద్దాం. యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాము పిలిచిట్ల నేను నీవు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని ఈ వెనుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమనందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. బ్లెస్సింగ్ ఐ విల్ బ్లెస్ యూ అండ్ మల్టిప్లై. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. ఐ విల్ మల్టిప్లై. దేవుడు విస్తరింప చేయవాడు. మనం ఆరాధించే దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదించేటువంటి దేవుడు. ఆదికాండ 1వ అధ్యాయం 28వ వచనం బైబిల్ లేఖనం మొదటి మాట ఉంటుంది. దేవుడు ఆదాముల గురించి మాట్లాడుతూ దేవుడు వారిని ఆశీర్వదించెను. దెన్ గాడ్ బ్లెస్డ్ దెమ్. బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై. ఫలించి అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, మీరు విస్తరించాలి. దేవుడు తన పిల్లలను ఆశీర్వదించే దేవుడు. కొంచెం ఉపోద్ఘాతం చెప్పి వాక్యాలను వెళ్తాం, జాగ్రత్త వినండి. ఎబేజ్ అనేటువంటి వ్యక్తి తన తల్లి తనకు దుఃఖపుత్రుడని పేరు పెడితే చాలా వేదనతో ప్రార్థిస్తున్నాడు. దేవా, నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, ఇదిగో నీ చేయి నా తోడుగా ఉంచు, కీడును దూరపరచు. అతను ప్రార్థించిన ప్రార్థనను బట్టి దేవుడు తనను తన సహోదరులందరికంటే హెచ్చుగా ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదించేవాడు. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర తన రాగున దేవునితోనే పోరాడి గెలిచి అతని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఇక మీదటి నువ్వు యాకోబు కాదు, ఇజ్రాయేల్ అని పిలువబడతావని దేవుడు చెప్పాడు. యేసు ప్రభువారి దగ్గరికి తల్లిదండ్రులు కొద్దిమంది పిల్లలను తీసుకొని వచ్చారు. దేనికంటే పిల్లలను ఆశీర్వదించాలని. పిల్లలను దేవుని సన్నిధి తెచ్చారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని, యేసు ప్రభువారు దీవించాలని. శిష్యులు అడ్డగిస్తున్న ప్రభువారిని చూచి వారిని గద్దించి పిల్లలను మీద చేతులుంచి ఆయన వారిని దీవించాడు. పరలోక రాజ్యం వారిదే అని చెప్పాడు. ఆయన పిల్లలను ఆశీర్వదించే దేవుడు. ఒక దినం ఒక కుమారుడు అరణ్యంలోకి వెళుతున్న తల్లి నీళ్ళు లేక చావుబతిలో ఉన్నటువంటి కుమారుని చూడలేక దూరంగా ఏడుస్తూ ఉంటే దేవుడు ఆ చిన్న పిల్లవాడు పడినటువంటి చోటనే తన లోపట, బైబిల్ లేఖనం ఆదికాండ 21వ అధ్యాయం 17-18 గమనించండి. పడి ఉన్న చోటనే వాని స్వరాన్ని, మూలికలను దేవుడు వింటున్నాడు. మూలికలను దేవుడు విని అతను పడి ఉన్న చోటనే నీటి బుగ్గను తెరిచాడు. మనం ఆరాధించే దేవుడు తన పిల్లలను ఆశీర్వదించేవాడు, పిల్లలను దీవించేవాడు, పిల్లలను శపించేవాడు కాదు. జాగ్రత్తగా గమనించాలి. ఒకరోజు ఒక సహోదరి ఎలీషా, దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చింది. 2 రాజుల 4వ అధ్యాయం ఒక చక్కటి మాట రాయబడుతుంది. ఆమె ఇలాగున చెప్తుంది తన వేదనంతా. అయ్యా, ఇదిగో ఈ యొక్క పరిచర్యలో నిలబడినటువంటి శిష్యుల్లో ఒకని యొక్క భార్య నేను. అతను అప్పులు చేసి చనిపోయాడు. ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని అప్పులు తీర్చలేదని అప్పులు వారు దాసులుగా తీసుకొని పోయారు, బంధించబడ్డారు. ఆ తల్లి ఆక్రందన, తన పిల్లలు బంధించబడ్డారు, విడిపించబడాలి. ఈ రోజున తల్లిదండ్రులకు ఒక ఆక్రందన ఉండాలి. నా పిల్లలు విడిపించబడాలి, నా పిల్లలు విడుదల కలగాలి. ఇదే దేవుని సన్నిధిలో తల్లిదండ్రులకు ఉండాల్సిన ముఖ్య విషయం. ఆ తల్లి ఎంచుకున్న స్థలం ఏంటంటే దేవుని సన్నిధి. దేవుని దైవజనుడి దగ్గర నిలబడింది. ప్రార్థిస్తూ ఉంది, ఇలాగ తను వేడుస్తూ ఉంది. ఆయన ఒక సలహా ఇచ్చారు. ఆలోచన ప్రకారం చేయగా ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారిని దీవించాడు. స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. అద్భుతం అనేది వెలుపల నుంచి వెలుపల నుంచి రాదు. అద్భుతం అనేది నీ లోపల నుంచి ప్రయాణం చేస్తాడు దేవుడు, నడిపిస్తాడు. నీలో నుండే అద్భుత కార్యాన్ని చేయించేవాడు. ఆమేన్. మనం ఆరాధించే దేవుడు ఆయన ఆశీర్వదించేవాడు. కొంచెం మాటలు చెప్తాను. ఎహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 31వ వచనాన్ని మీరు బాగా గమనించండి. ఇలాగున మీరు చేయండి, యాజకుడి విషయంలో మీరు ఇలా ఉండండి, అప్పుడు ఇటు ఆశీర్వాదాన్ని మీరు కలుగున్నట్లు అని చెప్తారు. చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదం దూరమై శాపానికి దగ్గర అవుతున్నారు. పిల్లలు శాపానికి దగ్గర అవుతున్నారు. వేదనలు కుటుంబాన్ని కలుగుతూ ఉన్నాయి. బైబిల్ లేఖనం గమనించాలి. 2వ సమూయేలు 3వ అధ్యాయం 29వ వచనం. దావీదు కుమారుని అబ్నేరు చనిపోయాడు. దావీదుకి ఇందులో దావీదుకి ఏమి తెలియదు, కానీ కొన్ని విషయాలు ఇప్పుడు అర్థమైంది. తెలుసుకున్నాక ఇలా చనిపోయాడని అర్థమైన తర్వాత దావీదు అంటున్నాడు, యోవాబుతో మాట్లాడుతున్నాడు, యోవాబు నీ ఇంటి వారందరూ ఎలా ఉంటారో తెలుసా? నీ తండ్రికి పుట్టిన వారందరి మీద యోవాబు ఇంటి వారిలో ఒకడేమో గుడ్డోడు, ఒకడేమో కుంటోడు, ఇంకోడేమో కర్ర పట్టుకునేవాడు, ఇంకోడేమో ఖడ్గం పట్టుకునేవాడు, కరువులో ఉండేవాడు. కుటుంబం అంతా గందరగోళం, కుటుంబం అంతా గందరగోళం. దేవుని పిల్లలు గమనించాలి. ఈ నూతన మాసం నువ్వు అడగాల్సిన ప్రార్థన ఒకటి ఉంది. నా కుటుంబం ఇలా ఉండకూడదయ్యా, నా కుటుంబం ఇలా ఉండకూడదు. బైబిల్ లేఖనం దావీదు తను చేసిన తప్పిదాన్ని బట్టి నాతాను ప్రవక్త అంటున్నాడు, నీ ఇంటిలో సదాకాలం యుద్ధమే కలుగును. యుద్ధం కలగడానికి కారణం ఏంటి? నువ్వు చేసిన పాపం. ఆశీర్వాదం అనుభవించలేకపోవడానికి కారణం ఏంటి? నువ్వు చేసే పాపం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఒకే ఇంటిలో వారు, బైబిల్ గమనించండి ఇప్పుడు ఒక మాట, ఒకే ఇంటిలో ఉన్నటువంటి వారు ఇంటిలో అందరూ కలిసే ఉన్నట్టుగా ఉంటారు, కానీ బైబిల్ లేఖను చదవాలి. కుమారుడు తండ్రిని నిర్లక్ష్యం చేస్తాడు, అసలు లెక్కే చేయడు. వాక్యం చెప్తుంది, కుమారుడు తండ్రిని అసలు లెక్కే చేయడు. పోవయ్య అంటాడు, పోవమ్మ అంటాడు. కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేచెదరు. ఎవరింటి వారు, అయ్యో ఎవరి ఇంటి వారు ఇంటిలో ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ ఆ ఇంటిలో ఉన్న వారే వారికి విరోధులు అవుతారు. అయ్యా నా కుటుంబం ఎలా ఉండకూడదు. చేతుల పైకి దేవుని అడగండి, దేవుని అడగండి. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నా కుటుంబం ఇలా ఉండకూడదయ్యా, నా కుటుంబం మీద ఈ శాపం ఉండకూడదయ్యా, నా కుటుంబంలో ఇలాంటి యుద్ధాలు ఉండకూడదయ్యా, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదయ్యా. బైబిల్ లేఖనం న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం. గిద్యోను ఇంటికి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చేసిన చిన్న తప్పిదం వలన తన ఇంటికి అది ఉరిగా మారిపోయాను. ఉరిగా మారిపోయాను. యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఇంటి వారందరి మీద గట్టిగా పాపం వచ్చిందట. ఇంట్లో ఏ ఒక్కరు సరిగా ఉండరు, అందరూ వంకర టెంకరే. చూడండి, ఆ ఇంటిలో ఉన్నవాడు అబ్నేరు సొంత చెల్లి మీదనే అతను ఏం చేశాడంటే ఆ కన్నులు పాపపు చూపుతో చూస్తున్నాయి, మోపు చూపుతో చూస్తున్నాయి. అయ్యా నా కుటుంబం ఎలా ఉండకూడదయ్యా, నా కుటుంబం అంతా కూడా నా పిల్లలు శుద్ధీకరించబడిన వారై నిలబడాలి నాయన, శుద్ధీకరించబడిన వారికి ఉండాలయ్యా. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించాలి. తల్లిదండ్రులు దేవుడు ఆశీర్వదించేవాడే. ఆశీర్వాద కొరకు తల్లిదండ్రులు ప్రార్థించే వారిగా ఉండాలి. 2వ సమూయేలు 6వ అధ్యాయం 11వ వచనం. ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉండగా
అతని ఇంటి వారు అందరూ ఆశీర్వదించబడ్డారు. సమాధానంతో ఉంది, బాధలు లేవు, దుఃఖమే లేదు, చాలా నెమ్మదిగా వారు నడిపించబడ్డారు. మరొక విషయాన్ని పరిచయం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 28వ వచ్చిన భాగాన్ని గమనించండి. మీరు చేయు చేతి పనులన్నిటినో ఆశీర్వదం నేను ఆశీర్వదించాను. దేవుడు చేసేటువంటి ప్రతి పనులు కూడా ఏం చేసేవాడంటే ఆశీర్వదించేవాడు. పనులను ఆశీర్వదించేవాడు, ప్రయత్నాలను ఆశీర్వదించేవాడు, ప్రార్థనలను సఫలం చేయ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30వ వచనం, మీ దేవుడైన యెహోవా మీరు చేయి పనులన్నింటిలో మిమ్మల్ని వర్ధిల్లింపచేయను. పనిలో వచ్చే రాబడితో వర్ధిల్లింపజేస్తారు. చాలామంది పని చేస్తారు, కష్టపడతారు, రాబడి ఉండదు. ఆ ఇంటిలో వచ్చినట్టుగా అయిపోద్ది, ఖర్చు అయిపోద్ది. ఆ ఇంటిలో మిగులు అనేది కనపడదు. కొంతమంది ఆ ఇంటిలో అసలు మిగులు లేకపోగా చాలా దారిదీప అనుభవాలకుంటా. కొంతమంది ఏ పని చేసిన వాళ్ళు అంటారు, అన్న మేమేది చేసినా కలిసి రావటం లేదు, ఏ పని మొదలు పెట్టది కలిసి రావటం లేదు, చాలా నష్టమైపోతుంది, చాలా నష్టమైపోతుంది. మరి కొంతమంది ఆక్రందన కలిగి ఉంటారు, అయ్యా ప్రార్థించే మొదలు పెట్టాం కానీ ఎందుకనో మాకు మిగులు కనపట్టం లేదు. అయ్యో వచ్చినట్లు సిల్లు సంచులో పడినట్టుగా అయిపోతుంది. దేవుడు పిల్లలు ఆయన నిశ్చయముగా ఆశీర్వదిస్తే చేతి పనులను ఆయన దీవించేవాడు. నీ కష్టార్జిత నిశ్చయముగా అనుభవించబోతున్నావు. హల్లెలూయా. నీ కష్టార్జిత నిశ్చయముగా అనుభవించబోతున్నావు. గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ యొక్క కలిగినటువంటి ప్రతి విషయంలో రొట్టెను ఆశీర్వదించే దేవుడు, నీ ఆహారాన్ని దీవించేవాడు. సమృద్ధి ఆహారం నీ కుటుంబంలో కలుగును గాక. కొంచెం నూనె పిండికి సమృద్ధిగా పోషించబడుదురు గాక. దేవుడు నీ నీటిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబంలోని ప్రతి ఒక్క పరిస్థితులను విడుదల అందించి నిలబెట్టగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పంటను ఆశీర్వదించాడు, చిన్న పిల్లలను ఆశీర్వదించాడు. చిన్న పిల్లవాడి ఆహారం 2 చేపలు 5 రొట్టెలను ఆయన ఆశీర్వదించాడు. ఆయన దీవించేవాడే. ఇస్సాకు ఆ దేశముందున వాడే, ఒక్క విత్తనం అది అతని వేగా నూరంతలుగా అతను అభివృద్ధి పొందాడు. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నా మాట మీకు అర్థం కావాలి. దేవుడు ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. మనిషి ఆశీర్వాదం అంటే కేవలం ధనం, స్థలం, బంగారం, కార్లు, బళ్ళు, ఇదే మనం పైకి చూసేటువంటిది. ఇది ఆశీర్వాదం కాదు. దేవుని ఆశీర్వాదం సమాధానంలో ఉంటుంది. దేవుని ఆశీర్వాదం కాపుదలలో ఉంటుంది. దేవుని ఆశీర్వాదం చాలా నెమ్మదితో సంతోషంతో ఉంటుంది. ఇది రూపాయితో వచ్చేది కానే కాదు. జాగ్రత్తగా వాక్యాలనికి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 15వ వచ్చిన భాగం నేను అనేక మార్లు ఈ మాట చదువుతుండే నన్ను ఆలోచింపజేసింది. యెహోవా దూత 2వ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచిట్లా నేను నిన్ను ఆశీర్వదింతును. ఇక్కడ ఒక మాట రాయబడింది. 2వ మారు పరలోకం నుండి అబ్రహామును దేవుడు పిలిచెను. అంటే మరలా పిలిచాడు, ఒకసారి పిలిచాడు. అది దేవుడు మరలా పిలిచాడు. దేవుడు 3 సార్లు పిలిచాడు. దేవుడు ఒకసారి కాదు 3 సార్లు అబ్రహామును పిలిచి మాట్లాడాడు. చిన్న విషయం కాదు ఇది. ఒక వ్యక్తి ఆశీర్వాదం కేవలం ప్రార్థన ద్వారానో, దేవుడు కేవలం ఒక వ్యక్తికి ఉపవాసం ఉంటేనో, ఊరికినే మందిరాలకు వచ్చేస్తేనో, లేదా ఒక పలానా చేతి యొక్క సేవకుడు చేతి కిందకి వెళ్ళి మనం చెయ్యి పెట్టి ప్రార్థించుకుంటేనే జరిగిపోదు. దేవుడు ఎలా దీవిస్తాడు? జాగ్రత్తగా విందాం. చాలా మందికి అర్థం కాదు ఇదే. అందుకని ఆ స్థలాలు అక్కడికి మారుతూ ఉంటారు. నో, దేవుడు తన పిల్లలను వారు 2 స్థలాలను దీవించేవాడు. దీవించడానికి మునుపు ఆయన చేసే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును అని చెప్పడానికి మునుపు 3 సార్లు అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. 22వ అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా పారబుల్ మెసేజ్ మనం గమనిద్దాం. బైబిల్ తెరవాలి, అందరూ తెరవండి. ఏంటి అలా చూస్తున్నారు? బైబిల్ లేకుండా వచ్చారా? బైబిల్ తెరవండి. 22వ అధ్యాయం జాగ్రత్తగా విన్న. నెంబర్ 1, గాడ్ టెస్టింగ్ అబ్రహాం.
దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. అబ్బా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే మొదట దేవుడు పరీక్షించును. దానికి పర్యాయ పదాలు ఇంకా చాలా తెలుగు వర్డ్స్ అంటే పరిశోధించును, పరీక్షించును, ఇలాంటి పదాలన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. నౌ ఇట్ కమ్స్ టు పాస్ ఆఫ్టర్ దోస్ థింగ్స్ దట్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం. 22వ అధ్యాయం 1-2 వచనాలు మీరు గమనించాలి. దట్ గాడ్ టెస్టెడ్ అబ్రహాం. బైబిల్లో, తెలుగు బైబిల్లో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఏం పరిశోధించాడు? ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహాం ఫిలిస్తీన్ల దేశంలో ఉన్నాడు. జాగ్రత్త వినండి. ఫిలిస్తీన్ల దేశంలో ఒక పరదేశిగా చాలా దినాలు ఉండిపోయాడు. చాలా దినాలు ఉన్నాడు. ఆ దినాలు గడిచిపోయిన తర్వాత, ఇది ఇప్పుడు సబ్జెక్ట్, నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ అయింది. ఆ దినాలు అయిపోయాయి. ఇప్పుడు ఇతను ఎలా ఉన్నాడంటే దేవుడు అతన్ని ఇప్పుడు పరీక్షించడం ప్రారంభించాడు. అబ్రహామా అని పిలవగా అబ్రహాం, చూడండి బైబిల్ చాలా చక్కగా కంట్రోల్ చేయండి. అబ్రహామా అని పిలవగా చిత్తమో అని వెంటనే ఓబే అయిపోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన 4 సార్లు పిలిస్తే కానీ రాము ఇక్కడికి. అసలు అయినా కూడా రావు. ఇంకో ప్రబుద్ధులు ఉంటారు, అయినా కూడా రారు. మరి అది అంటారు. దేవుడు ప్రేమ ఊరినే కలగదు. దేవుని ఆశీర్వాదం వెనువెంటనే రాదు. దేవుని ఆశీర్వాదం కలగాలంటే మొదట ఆయన పరీక్షిస్తాడు. అందులో ఆయన పిలుస్తున్నాడు. సమూయేలు, మొదటి సమూయేలు 3వ అధ్యాయం 3వ వచనం బైబిల్ తిరిగి నాకు చూడు ఒకసారి మాట. దీపం మారిపోతుండగా దేవుడు సమూయేలును పిలుస్తున్నాడు. ఒకసారి అయింది, రెండోసారి అయింది, మూడోసారి. ఇతను వెళ్తున్నాడు, ఏలి పిలిచడం వెళ్తున్నాడు. చిత్తం నీ దాసునాలకి ఇస్తున్నాడు చెప్పండి అంటున్నాడు. అయ్యా పిలిచారా అంటున్నాడు. ఇప్పుడు ఏలికి అర్థమైంది, ఇలా చెప్పు అని చెప్పాడు. దేవుడు 3వ మారు మాట్లాడుతున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? సమూయేల్. పేరు పెట్టి పిలుస్తున్నాడు. నా దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు. పిలుస్తుండగా సమూయేలు అంటాడు, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, చిత్తగించున్నాడు. చెప్పండి అయ్యా. దేవుడు తన నిద్రపోతున్నప్పుడు పిలుస్తున్నాడు. ఒక వ్యక్తిని మంచి నిద్రలో ఉండగా పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఆ హృదయం వెంటనే ఆ శబ్దాన్ని విని ఒబే అయిపోతుంది. వెంటనే ఆ మాటను విని వెంటనే చిత్తం ఆలకిస్తున్నాడు. హియరాయా, నేను వింటున్నాను, నేను ఆలకిస్తున్నాను. తన పని ప్రారంభిస్తున్నాడు. దేవుడు పరీక్ష ప్రారంభమైపోయింది. శిష్యులను అడుగుతున్నాడు, ఈ బాండెల నిండా నీరు పోయండి అంటే వెంటనే వాళ్ళు నీళ్లు పోయటం ప్రారంభించేశారు. ఎక్కడి తెచ్చారో ఒప్పే. ఈరోజున దేవుని మాటకు నువ్వు విధేయుడు అయ్యావా, అవిధేయుడు అయ్యావా? విధేయురాలు అయ్యావా, అవిధేయురాలు అయ్యావా? దేవుని వాక్యానికి విధేయత కలిగి నడుస్తున్నావా, అవిధేయతలో నిలబడిపోతున్నావా? లెక్కలేని తనం, చాలా మందికి లెక్కలేని తనం. దేవుని వాక్యం బైబిలే చేతిలో పట్టుకుంటారు, కానీ హృదయం అంతా కఠినం. వింటున్నానయ్యా, దేవుడు ఆరిపోతున్న కాలంలో పిలుస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షిస్తున్నాడు. 2 విషయాలలో అబ్రహాంను దేవుడు పరీక్షించండి. చాలాసార్లు ఈ మాటలను ధ్యానం చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్న విషయాలు నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నా. 2 విషయాలు దేవుడు అబ్రహామును పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? 1 నెంబర్ 1 జాగ్రత్తగా వినండి. ఇప్పుడు 2వ వచనంకి వచ్చేద్దాం. ఇక్కడే ఉన్నాం, పేరబుల్లో ఉన్నాం. 22వ అధ్యాయం 2వ వచనంకి వద్దాం. నీకు ఒక్కడే కొడుకు. మరి ఒక్కడే కొడుకు అని చెప్పట్లా. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుడిని, సెకండ్ 1 తోడువా నువ్వు ప్రేమించే ఇస్సాకు. అబ్బో, 3 విషయాలు గుర్తు చేస్తున్నాడు అబ్రహాం. అబ్రహాం అంతరంగాన్ని చూసిన దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాం, నీ కొడుకు ఒక్కడే, నీ ఒక్కడైన కొడుకు. 2వది నీకు కుమారుడు. 3 నీవు ప్రేమిస్తున్న ఇస్సాకు. పిల్లలకి ఏదైనా అయితే ఎవరైనా హృదయం ఎలా అయితే ఇందులో అనుకుంటారు. ఏ తండ్రి తల్లి అవ్వాలనుకోరు. ఎవరైనా దుఃఖంతో ఏడుస్తారు, వేదన పడిపోతారు.
ఎవరికైనా బాధలు కారణం ఏంటంటే రక్తం కనుక ప్రాణం అక్కడ ఉంది కనుక ఏ తండ్రి అయినా బాధ కలుగుతుంది. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఫస్ట్ టెస్ట్. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి, నిశ్చయముగా నీ తరములు కూడా దీవించడానికి గల కారణం ఏమిటి అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. నీకు ఒక్కడయ్యన్న నీ కుమారుణ్ణి, నీవు ప్రేమించే వ్యక్తిని ఇస్సాకును నువ్వేం చేయాలంటే దహన బలిగా పర్వతంలో, ఒక పర్వతం అది కూడా చెప్తాడు, మోరియా దేశంలోనికి వెళ్ళావు. అక్కడ నేను చెప్పబో పర్వతంలో ఒకదాని దగ్గరికి నువ్వు వెళ్ళాలి, అక్కడ దహన బలి ఇవ్వాలి. గాడ్ టెస్టెడ్ అబ్రహాం. ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలంటే పరీక్షలు అనేవి ఉంటాయి. ఇది మొదట మనం గమనించాలి. ఒక వ్యక్తికి దీవెన కలగాలంటే మొదటి పరీక్ష ఉంటుంది. ఒక వ్యక్తి సమాధానం పొందడానికి పరీక్ష ఉంటుంది. ఒక వ్యక్తి ఆరోగ్యం పొందడానికి పరీక్ష ఉంటుంది. ఒక వ్యక్తి సంతోషంగా కుటుంబాల గంటకు పరీక్షలు ఉంటాయి. ఆర్థికంగా నిలబడ్డకు పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షను విజయం సాధించాలి. పరీక్ష కలిగినప్పుడు ఏం రావాలో తెలుసా? దేవుని పిల్లలకు ఓర్పు కలగాలి. యాకోబు అంటాడు, 1వ అధ్యాయం 3వ వచనం, పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధముల శోధనలో పడినప్పుడు మహానందంగా ఎంచుకోండి. నాకు బాధలు అని నా దగ్గరికి ఎవరు అనబాక. పరీక్ష నీకు కలిగింది. ఒక్కొక్కరు ఒక రకమైన ఎగ్జామ్ రాస్తాం, అవునా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు నాతో సహా ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎగ్జామ్ రాసేవాళ్ళే. ఏం ఎగ్జామ్? మా ఇంట్లో ఈ అవసరం ఉంది, ఎలా తీర్చబడుతుంది? ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక రకమైన పరిస్థితి. ఆ పరీక్షట మనిషికి ఓర్పును కలగజేయాలి. అది ఏం కలగాలి మనకి చెప్పండి సంగమా? గట్టి చెప్పండి. ఓర్పు కలగాలి. దేవుడు ఇప్పుడు పరీక్షిస్తున్నాడు. దేన్ని పరీక్షిస్తున్నాడు? అబ్రహాం, నిన్ను ఆశీర్వదించిన దేవుణ్ణి నీవు ప్రేమిస్తున్నావా? నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నావా? రెండే విషయాలు బాగా గమనించాలి, మీకు అర్థం కావాలి. నీకు ఆశీర్వదించిన దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, లేక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమించుకొని ఓ గొప్పగా చెప్పుకుంటున్నావా? దాన్ని ఎక్కువ చూసుకుంటున్నావా? యేసు ప్రభువారు పేతురుతో తన ఇలాగున మాట్లాడుతున్న ఒక రోజు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. చాలా క్యాజువల్ తీసుకున్నాడు ఆయన. ప్రభు మరలా అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మళ్ళా క్యాజువల్ తీసుకున్నాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? థర్డ్ టైం. ఏం చూశాడు దేవుడు పేతురులో? ఎందుకని అలా అడుగుతున్నాడు? ఒక సహోదరి అంటది తన భర్త గురించి, అన్నా, మా కుటుంబం గురించి మీకు తెలియదన్నా, ఒకప్పుడున్న ప్రేమ ఆయన లేదన్నా. భార్యకి అర్థమైపోయింది, భర్తకి అర్థమైపోయింది ఒకప్పుడున్న ప్రేమ ఆ ఇంటిలో లే. పిల్లలకు అర్థమైపోయింది ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లే. యేసు ప్రభువారికి అర్థమైంది, నన్ను ప్రేమిస్తున్నావు, ఆర్ యు లవ్ మీ? కారణం ఏంటంటే ప్రేమ విడిచిపెట్టి వెళ్ళదు. ప్రేమ అన్నింటినీ సహిస్తుంది. ప్రేమ అన్నింటినీ ఒప్పుకుంటుంది, అన్నింటినీ తాలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి. ప్రేమ విడిచిపెట్టదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రేమ విడవదు. హల్లెలూయా. లవ్ ఈజ్ నాట్ చేంజింగ్. అది మార్పు లేనిది. నేను మాట్లాడేది లోక ప్రేమ గురించి కాదు. అగాపే ప్రేమ, గాడ్స్ లవింగ్, దేవుని ప్రేమ నేచర్ ఎలాంటిదంటే అది మార్పు లేనిది. అది ఎప్పటికీ కూడాను అది డాంబికంగా పనిచేయదు, గొప్పలు చెప్పుకోదు, అది లేకపోతే నిందలు వేసేది. ఆ ప్రేమ ఒక వ్యక్తి గురించి వేరుగా చెప్పుకోదు, అది ఎప్పుడు ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఆ ప్రేమ చాలా గొప్పది. ఆర్ యు లవ్ మీ, ఆర్ యు లైక్ మీ? ప్రేమిస్తున్నావా, ఇష్టపడుతున్నావా? ప్రేమ ఎప్పుడు కూడాను విడవద్దు. ఇష్టం విడిచిపెట్టేస్తుంది. అది అదేదైనా సరే దేవుడు ఇప్పుడు అబ్రహాం టెస్ట్ చేస్తున్నాడు. నీ
ప్రేమించే కుమారుడు. అబ్బా అంటే అతను అంతరంగాన్ని చూచాడు. నీ ఒక్కడై ఉన్న నీ కుమారుడు. మూడో చెప్తున్నాడు, నువ్వు ప్రేమించే ఇస్సాకు దహన బలిగా అర్పించాలి. మోరియా పర్వతం దగ్గర నేను నీకు చెప్తాను, అక్కడ తీసుకురా, నువ్వు అర్పించేయాలి. చాలా క్యాజువల్ చెప్తే అబ్రహాం అంటాడు, అయ్యా నా కుమారుడు కాదు, నాకు ఇచ్చిన దీవెన కాదయ్యా, నన్ను దీవించినటువంటి నీవే నాకు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక 15 అధ్యాయం నష్టపరిచిన కుమారుడు, లేక తప్పిపోయిన కుమారుడు, ఒక చిన్నవాడు. తండ్రి ఇంటి ఇద్దరున్నారు. చిన్నవాడు తండ్రిని అడగటం ఏమడిగంటే ఆస్తి అడిగేసాడు. అతను దేన్ని ప్రేమించాడు అర్థమైపోతుంది. ఇక ఆస్తిని అడిగేశాడు ఆ తండ్రి కూడా ఇది నాదిగా, నీకెందుకు ఇవ్వాలి, మా తాత రాసి ఇచ్చాడు అని చెప్పట్లా. తండ్రికి కూడా వెంటనే ఇచ్చేసాడు. అడిగాడు, ఇచ్చేసాడు. ఆ తండ్రికి అర్థమైంది. ఎందుకంటే అతని ప్రేమ తండ్రి మీద లేదు, అతని ప్రేమ అది అర్థం కావాలి మనకి. దేవుని యొక్క సన్నిధిలో నిలిచేటువంటి వారు దేవుడు కోరుకున్నాడు. ఏం కలిగి ఉన్నావు ఈ రోజున? దేవుడు దీవించే దేవా, నన్ను ఆశీర్వదించిన ప్రార్థన చేస్తున్నావు. కానీ ఆశీర్వాదానికి మునుపు దేవుడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తిని పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఊరికి జరిగిపోవన్నీ క్రమేణా ఒక వ్యక్తిని దీవించడానికి మునుపు కలిగేటువంటి శోధన, ఆ శోధనలో నిలబడాలి, ఆ పరీక్షలు నిలబడాలి. ఒక పక్కన అపవాది శోధిస్తాడు, మరో పక్కన దేవుడు పరీక్షిస్తున్న పరీక్షలో నిలబడి విజయం సాధించాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము నిలిచి ఉండేనా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశీర్వదించిన వాటి మీద లేదు అతని ప్రేమ, అతని ప్రేమ దీవించిన దేవుని మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. రెండో విషయాన్ని పరిచయం చేస్తున్నాను. సెకండ్ టాపిక్, సెకండ్ టెస్ట్. మూడో విషయాన్ని గమనించిన ఇక్కడ 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి తన గాడిద గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి తనతో కూడా చెప్పిన మాటకి దేవుడు ఎక్కడ చెప్పాడో ఆ స్థలానికి బయలుదేరి వెళ్ళాను. దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్ష ఎలాంటిదంటే ప్రేమిస్తున్నాడా లేదా దేవుడు పరీక్షిస్తున్నాడు. సెకండ్ వన్ ఏంటా పరీక్ష? జగత్తు వినాలి. తెల్లవారినప్పుడు, ఈ మాట నన్ను చాలా సంధించింది. అబ్రహాము లేచి గాడిద పట్టుకొని పనివారులు లేపి కట్టెలు కొట్టి అంతా సరి చేసుకొని రెడీ చేసుకొని తన కుమారుని తీసుకొని దహన బలి కొరకు దేవుడు తనతో చెప్పిన స్థలానికి బయలుదేరాడు. ఇప్పుడు ఏమంటే రాత్రి నిద్ర కంటే తెల్లవారుజు నిద్ర చాలా సుఖంగా ఉంటుంది. చెప్పరా, బాగుంటుందా? అసలు లేచినప్పుడు ఎలా ఉంటుంది? అసలు నిద్ర లేచి లేచినప్పుడు ఎట్లా ఉంటుంది? తెల్లవారుజాము ప్రేయర్ చేసుకుంటాం, నేను కూడా చేసుకుంటాం, మరలా నిద్రపోతాం. లేచిన రాత్రి పడుకున్నాం కంటే ఆ తెల్లవారుజాము పడుకున్న నిద్ర అద్భుతంగా ఉంటుంది, సుఖంగా. అంటే వాళ్ళు ప్రయాణం చేయాలి. మార్నింగ్ 4 o'clock 3 o'clock ట్రైన్కి వెళ్ళాలి. లేగటం ఎంత బద్ధకంగా ఉంటుంది. అవసరమైతే రాత్రి అయినా ప్రయాణం చేయాలి. పొద్దున్నే తెల్లవారుజాము లేచి మరలా కాలకృత్యాలు తెచ్చుకుని మరలా అవన్నీ రెడీ అవ్వడం చాలా కష్టమైన పని. తెల్లవారుజాము పిల్లలు, మీరు గమనించండి, పిల్లల్ని క్యాజువల్గా పిల్లలు ఎవరు కూడాను మార్నింగ్ లేవమంటలేరు. అదే ఎగ్జామ్స్ వస్తున్నాయి అనుకో, చదువుకునే పిల్లల గురించి చెప్తున్నా. ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఏం చేస్తారు? పొద్దున్న లేపు మమ్మే, పొద్దున్న లేపు డాడే, 10 సార్లు పెడతారు అలారం. 3 కానీ చదువు మోగిద్ది 4 గంటలకి సీలు చదువుతూ ఉంటాయి. ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఆఫ్టర్ ఎగ్జామ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? అదనమాట. అది మోగినా లేచేదేం లేదు ఇక 10 గంటలకి. అంటే మనిషి అవసరమైతే తప్ప తెల్లవారుజామున లేగలేడు. అవసరమైతే తప్ప చాలా చక్కటి స్లీప్ అవుతుంది. ఆ టైంలో దేవుడు మాట్లాడుతుంటాడు. కానీ అబ్రహాం
తెల్లవారుజామునే దేవుని పని చేయటకు నిలబడిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. God tested Abraham. Priority for God. దేవునికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడు. సంఘమా, దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలంటే మొదటగా చేసే పని ఏమి చూస్తాడంటే తెలుసా? అతను దేవుని ప్రేమించాలి. రెండోది ఏం చూస్తాడు తెలుసా? అతడు లేక ఆమె మొదటి స్థానం, ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత? దేవునికి ఇవ్వాలి. నా కుటుంబమే నాకు ప్రయారిటీ. నా భద్రతే నాకు ప్రయారిటీ. నా భర్తే నాకు ప్రయారిటీ. నా పిల్లలే నాకు ప్రయారిటీ. నువ్వు మొదటి ప్రయారిటీ ఇచ్చావు వేరుగా ఉంటుంది. నీ మొదటి ప్రయారిటీ దేవునికి ఇచ్చాడు, ఆయన కార్యం చేసి చూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం తెల్లవారుజామున లేచి మొదటి కార్యం చేస్తున్నాడు. ఏమిటా కార్యం? దేవుని పని ప్రారంభించాడు. వేకుని నా దేవుడు మాట్లాడాడు, నా దేవుని పని చేయాలి. రాత్రి అయిపోయింది, తెల్లవారుజాము. ఓ అబ్రహాం హృదయంలో నిలబడిపోతుంది. దేవుడు ఏం చెప్పాడు ఆ పని చేయడం తగినటువంటి కట్టెలు నేనే సమకూర్చుకుంటున్నాడు. వేకువజామున దాన్ని పని చేస్తున్నాడు. వేకువజామునే పని వారిని లేపుతున్నాడు. తన ప్రయాణానికి కావలసిన పశువులను సిద్ధపరిచాడు. ఓ బలర్పించడానికి కుమారుని సిద్ధపరుచుకున్నాడు. ప్రయాణం చేయడానికి బయలుదేరాడు. నా మొదటి ప్రయారిటీ నా కుటుంబం కాదు, నా మొదటి ప్రయారిటీ నా దేవుడు. దేవునికి మొదటి ప్రయారిటీ ఇచ్చి చూడు. నీ స్నేహితులకు, బంధువులకు, వాళ్ళ మాటలకు, వీళ్ళ మాటలకు ప్రయారిటీ ఇచ్చి పాడు చేసుకోబాకు. దేవుని ఆలోచనకు మొదట నువ్వు ప్రయారిటీ ఇవ్వు, ప్రాధాన్యత ఇచ్చి చూడు. ఆయన మాట్లాడి నడిపిస్తాడు నీ కుటుంబాన్ని. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుమారుడు, నీ వ్యక్తి, నీ కుమారుడు, నువ్వు ప్రేమించినటువంటి ఇస్సాకు నాకు దహన బలిగా అర్పించు. దేవుడు చెప్పిన వెంటనే ఒబ్బే అయిపోయాడు. తర్వాత వెళ్దాంలే అనుకోవట్లేదు. వీళ్ళు పిలిస్తే నేనంటే అనుకోవట్లేదు. ఆయన చెప్తే నేను ఎందుకు బయలుదేరాలనుకోవట్లేదు. వెంటనే బయలుదేరుతున్నాడు. దేవుడి మీద ఉన్న ప్రేమను చూపించాడు. రెండవది అతను చేస్తున్న పని వెంటనే దేవుడి పనికి ఏమి చేయాలో ఆ పనిని సిద్ధపరచుకుంటున్నాడు. ప్రజలు లేవక మునిపే లేచిపోయాడు. నా దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రోజున సంఘమా, నీ కుటుంబం ఆశీర్వదించబడ్డా నీ చెప్పగలుగుతున్న మాట చేతులు పైకెత్తి దేవుని అడుగు. అయ్యా, నా కుటుంబానికి కాదు మొదట ప్రాధాన్యత నేను మీకు ఇచ్చేదము. మా పిల్లలు మొదట ప్రాధాన్యత నీకు ఇస్తాం. మా చదువులో నీ చదువు ఒకటే కాదు, చదువుకు ముందు నువ్వు ప్రార్థన చేసి దేవునికి ప్రార్థన, ఆ ప్రారంభ సమయాన్ని దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. నీ వివాహంలో ప్రాధాన్యత ఇవ్వు. నీ ఇంటి విషయంలో ప్రాధాన్యత ఇవ్వు. ఇల్లు కట్టుకోవాల దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. మొదట ప్రాధాన్యత దేవునికి ఇచ్చి నడిపించబడు. దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఊరికి నచ్చేద్దా దీవిన దేవుడు ఆశీర్దిస్తాడు, ఈ రాత్రి దీవిస్తాడు చెప్తారు కొంతమంది. దేవుడు ఆశీర్వదించడానికి మునుపు ఆయన పరీక్షిస్తాడు ఒక వ్యక్తిని. అది చాలా కష్టంగా ఉంటుంది, చాలా వేదనగా ఉంటుంది. ఎవరికి చెప్పలేరు. లోపల కుమిలిపోవడం అలా ఉంటుంది అది. కానీ దాని తర్వాత ముగింపు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. జాగ్రత్తగా విందాం. దేవుని అడుగుదాం. ఒకసారి చేతుల పైకెత్తి మీ హృదయపూర్వకంగా ఈ నూతన మాసం వచ్చాం. ఎంతో మందికి ప్రాధాన్యతలు ఇచ్చావు, ఎంతో మందికి ఇచ్చావు. నీ సమయంలో ఎక్కువ సమయం మనుషుల దగ్గర గడిపేశావు. చేతుల పైకెత్తండి ఒకసారి. మీరున్న స్థలంలో దేవుని అడుగుదామా? అయ్యా, నా మొదటి ప్రాధాన్యత నువ్వే. సో my first priority you only God. Lord, I will obey first, Lord. మొదట విధేయత విషయంలో ప్రాధాన్యత నేను నీకే ఇస్తున్నా. విధేయత, అవిధేయుడు కావద్దు, అవిధేయురాలు కావద్దు. విధేయత విషయంలో నేను మొదటి ప్రాధాన్యత ఇస్తున్నానయ్యా. అలాంటి వ్యక్తికి నన్ను చేదు నోటితో చెప్తావేమో, నోటితో చెప్పాక హృదయంలో నుంచి దేవుడిని అడుగు ఒక్కసారి. దేవా, నేను వేకుని లేవటంతోనే మొదటి ప్రాధాన్యత నీకు ఇస్తానయ్యా. సీక్ యు ఫస్ట్ లార్డ్. దేవా,
నిన్ను వెంబడించడంలో నా మొదటి ప్రాధాన్యత ఇస్తానయ్యా. దేవా, నిన్ను వెంబడించటంలో నేను వెనుక తీయనైనా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. హృదయపూర్వకంగా చెప్పా మాట, హృదయపూర్వకంగా చూద్దాం. నిజంగా సత్యమైన దేవుణ్ణి నోటి 2 మాటలతో పదాలతో పలికేది కాదు, ఇది హృదయం లోపల నుంచి రావాలి. ఎంత కష్టమో. నువ్వు ప్రేమిస్తున్న కుమారుడు ఇవ్వు అంటే అది చిన్న విషయం. అదేమన్నా దేవుడు ఇచ్చి పరీక్షిస్తాడు, దేవుడు తీసేసుకొని పరీక్షిస్తాడు. దేవుడు యోబుకి అన్ని ఇచ్చి పరీక్షించాడు, యోబు దగ్గర తీసేసుకుని పరీక్షించాడు. దేవుడు పరీక్షిస్తాడు. బిడ్డా, ఆ పరిశీలన తేలిపోబాక. ఊరిని తేలిపోతున్నావు ఈ మధ్య. తేలిపోదు. నిలబడు, విశ్వాసంతో నిలబడు. నా మొదటి ప్రాధాన్యత నీకే. శ్రమలు కలిగిపోతున్నాయి, చాలా దుఃఖం కలుగుతా ఉంది, చాలా వేదన పడుతున్నాను. పరిస్థితులు దాటలేకనేమో భయం. పరిస్థితుల విషయమై నన్ను అందరూ కూడా ఒక రకాలుగా అనుకుంటున్నారు. యేసయ్యా, ఇదిగో అయినను నా మొదటి ప్రాధాన్యత నీకే. దేవుని పిల్లలు ఇవ్వాల్సిన విధానం ఇది. దేవుడు పరీక్షిస్తున్నాడు, ఆ పరీక్ష తర్వాతనే ఆశీర్వాదం. దేవుడు పరిశీలన తర్వాతనే ఆశీర్వాదం. యోసేపును దీవిస్తాడని చిన్నప్పుడే చెప్పాడు కలందించి. కానీ దేవుడు అతన్ని పరిశీలించను. దేవుడు పరిశోధిస్తాడు, తెలుసుకుంటాడు. ఇస్తే ఎలా ఉంటావో, తీసేస్తే ఎలా ఉంటావో, నీ మొదటి ప్రాధాన్యత ఎలా ఉంటుందో, అసలు పక్కకి వెళ్ళిపోతావో, ఏడుస్తావో, గొడవ పడతావో, 10 మందికి ఇంకోలాగా చెప్పుకుంటావో. అబ్రహాం వేకువనే తెల్లవారుజామున లేచి దేవుని పనికి సిద్ధమైపోయాడు. సంగమా, నువ్వెలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా దేవుని పని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు. నువ్వు మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చి చూడ. ప్రైజ్ ది లార్డ్. మూడవ విషయం, 22వ అధ్యాయం 11వ వచనం. దేవుడు 2వ మరి అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అంటే మొదటిసారి మాట్లాడాడు. 3 మాటలు విందాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచినందుకు అతడు వెంటనే చిత్తము ప్రభువా అనెను. 12వ వచనం. దేవుడు అంటున్నాడు, ఆ చిన్నవాని మీద చేయి వేయకు, అతని ఏమీ చేయకు, నీకు ఒక్కడైన నీ కుమారుడు నువ్వు నాకు ఈయక వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడతా ఉంది. ఆమేన్. సో గాడ్ టెర్మినేటెడ్. దేవుడు రద్దు చేయవాడు, దేవుడు ముగించేవాడు, లేక దేవుడు నిలిపివేసేవాడు. టెర్మినేటెడ్. దేవుడే చెయ్యి అని చెప్పాడు, దేవుడే ఆగిపోమన్నాడు. అబ్బా, ఇదొక పరీక్ష. నువ్వు చెయ్యి అని చెప్పాడు, ఆగిపో. చేసేట టయానికి కరెక్ట్గా ఎత్తే టయానికి, పని చేసి మొదలెట్టే టయానికి అక్కర్లేదు, ఆగిపోను. ఎలా ఉంటుంది? ఏనే చెప్తాడు పని, ఏనే వద్దంటాడు. మరి ఎందుకు చెప్పాడు? మన థింకింగ్ ఎలా ఉంటుంది. దేవుడు దాన్ని కూడా పరీక్షిస్తున్నాడు. చూడండి ఎలా ఉందో. చేసేంత వరకు, ఎత్తేంత వరకు, చేతులు పైకెత్తేంత వరకు. అంటే అప్పుడు దాకా కూడా చెప్పడు, చెయ్యి పైకెత్తి ఒక క్షణంలో పడిపోద్ది. ఇప్పుడు అంటున్నాడు, నీ కుమారుడికి నువ్వేమి చేయొద్దయ్యా. ఆ చిన్నవాని మీద చెయ్యే వేయొద్దు, నువ్వు జాగ్రత్త. హాని చేయొద్దు, ఏ హాని చేయొద్దు.
ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు? ఎందుకు ఇలా చెప్పాడు? 2 విషయాలు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఒక చిన్న పదంలో దేవుని యొక్క ప్రణాళిక, అది ప్రార్థన ద్వారా మనం పొందుకోగలం. దేవుని యొక్క చిత్తం ఏమై ఉంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు దేవుడు? ఆయనే చేయమని చెప్పి ఆయనే ఎందుకు ఆగిపోమన్నాడు? ఎంత దూరం ప్రయాణం చేశాడు, ఎంత మార్నింగ్ లేచాడు, ఎన్ని పనులు చేసుకున్నాడు, దీని కొరకు ఎంత సరి చేస్తున్నాడు, తన సమయం అంతా వృధా అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నో అంటాడేంటి? దేవుడు తన పిల్లలకి హాని చేసే దేవుడు కాదు. దేవుడు తన బిడ్డలను హాని చేసే దేవుడు కాదు. శిక్షిస్తాడేమో సరి చేయబడాలని, అది సక్రమంగా లేకుండా క్రమం తప్పిపోతే. అది దేవుడు తన పిల్లలను హాని చేసే దేవుడు కాదు. ఎందుకు బిడ్డ విషయంలో అలా అన్నాడు? కారణం తన కుమారుడి విషయమై దేవుని వాగ్దానం నెరవేర్చుటకు శక్తివంతుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తం కుమారుడి మీద ఉంది. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింపచేస్తాను. అప్పా, దేవుని యొక్క చిత్తం తన పిల్లల మీద ఉంది, నీ పిల్లల మీద ఉంది. 20 గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వాక్కిదే, నేను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నింటినీ నేను సమూల నాశనం చేస్తాను, కానీ నేను నిన్ను సమూల నాశనం చేయను. దేవుడు నాశనం చేసేవాడు కాదు. చాలామంది దుఃఖం కలంగానే చెప్పేవాడు. పిచ్చి మాట ఏంటంటే, దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు, దేవుడు ఎందుకు నా జీవితంలో పర్మిట్ ఇచ్చాడు ఇలాంటిది రోగం రావాలని, దేవుడు నాకెందుకని నా జీవితంలో పర్మిట్ ఇచ్చాడు ఇలాంటి ఆర్థిక నష్టం కలగాలని, దేవుడు నా జీవితంలో ఎందుకు పర్మిట్ ఇచ్చాడు ఇలాంటి సమాధానం లేక అసమాధానపు జీవితం కలగడానికి. కానీ దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడని గుర్తించు. దేవుడు మంచివాడు, ఆయన హాని చే దేవుడు కాదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుడు ప్రేమించి వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగించేటువంటి వాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. వాక్యం ఈ రీతి చెప్తుంది. కొంత సమయం లేదు, వేగంగా వెళ్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడిని యెహోవా కరుణావాస్యం కలిగిన వాడు, ఆయన శాంతమూర్తి. ఏ మూర్తి? నెమ్మది కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు, తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడే దేవుడు. ఆయన వైపు నువ్వు ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? వస్త్రాలు చింపుకొని నీవు హృదయం ఆయన తట్టు తిరగాలి. అది నువ్వు తిరగట్లా, నువ్వు ఎంత బిగుసుకొని కూర్చున్నావు ఈ మధ్య. దానివల్ల నష్టం ఎవరికి లేదు నాయన, దానివల్ల ఎవరు నష్టం లేదు సహోదరి. నీ హృదయం కఠిన హృదయం కాదు, మాంస హృదయంగా మార్చబడాలి, తిరగాలి, సత్యం చేయబడాలి. ఇప్పుడు టర్న్ అవ్వాలి. దేవుని యొక్క మాటకు నువ్వు హృదయం తిప్పుకొని పశ్చాత్తాపడాలి. అప్పుడట ఆయన కరుణ వాత్సల్యాన్ని తన పిల్లల మీద చూపించేవాడు. అబ్రహాం తండ్రి దేవుడు, నీ కుమారుడు నేను చేయొద్దు, హాని తలపెట్టద్దు, ఏం నువ్వు అతని మీద చేయవేయద్దు. అసలు నువ్వు శోధనలు వస్తున్నాయి ఏంటి? ఎందుకు అనుకోబాకు, మనల్ని మేలిమి బంగారంగా మార్చడానికే శోధనలు రావాలి, పరీక్షలు రావాలి. అప్పుడే కదా, పరీక్షలు వస్తేనే కదా మనం ఏమవుతాం, ప్రమోట్ అవుతాం. పరీక్షలు ఏమవుతాం, అంత హాయిగా సాఫీగా ఉండాలి. ప్రభువా, చాలామంది ఇదే నేర్చుకున్నారు. ఇప్పుడు ఆ స్థలంకి వెళ్తే మాకు అద్భుతాలు జరిగి, ఈ స్థలంకి వెళ్తే అద్భుతాలు జరుగుతుంది, అక్కడికి వెళ్తే సాఫీగా ఉండదు. దేవుడు తన పిల్లలను అలా నడిపాడు. మీరు వెళ్ళేటువంటి దేశం పాలు తేనె ప్రవహించే దేశం, అందులో మీరు స్వాధీనపరుచుకుంటారు. బట్ అది కొండలో లోయలు కలిగిన దేశం. వన్ డే ఉన్నతమైన స్థితి ఉంటుంది, ఇంకో రోజు లోయ అనుభవాలు ఉంటాయి. ఒకరోజు అందరు ఉంటారు, ఇంకో రోజు ఎవరు ఉంటారు. ఒకరోజు వెలుగు ఉంటుంది, ఇంకో రోజు చీకటి అనుభవం ఉంటుంది. చాలా కష్టం ఉంటుంది. నడిపించబడాలి. దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. దేవుని వద్దు అంటే గల కారణం మొదటిది, దేవుని చిత్తం అబ్రహాము కుమారుడి మీద ఉంది. ఆయన చిత్తం నెరవేర్చాలనుకుంటున్నాడు. సెకండ్ వన్,
ఎందుకు వద్దని చెప్తున్నాడు వినండి. ఇప్పుడు సెకండ్ వన్, దేవుడు అబ్రహాం గురించి ఇప్పుడు సాక్ష్యం ఇచ్చే స్థాయికి వెళ్ళాడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? గాడ్ టెర్మినేటెడ్, దేవుడు రద్దు చేసింది అబ్రహాం విషయంలో. ఎందుకంటే టు రివీల్ ద విట్నెస్ ఆఫ్ గాడ్, అతని సాక్ష్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాం విశ్వాసానికి తండ్రి. దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? చదువుదాం 22వ వచనం 12వ వచనంలో, నీవు దేవునికి భయపడేవాడవని ఇందో నాకు కనపడుతుంది. ఎవరికి భయపడేవాడు? గట్టి చెప్పండి, ఎవరు భయపడేవాళ్ళు? ఈ కార్యం చేస్తే అంత అయిపోయింది. దానికి మునుపు అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి భయపడుతున్నాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు సాక్షి వారు మన గురించి. మనం సాక్ష్యాలు ఇచ్చేస్తాం. తలనొప్పి పోయింది, ఇక్కడ నొప్పి పోయింది, జ్వరాలు పోయింది, అయిపోయింది. దేవుడు అలాంటి సాక్ష్యాలు ఇవ్వడం మన గురించి. చూడండి బైబిల్ లేఖనం, బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4-5 వచ్చిన భాగాలు గమనించండి. దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. విశ్వాసాన్ని బట్టి హేబేలు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు సాక్ష్యం ఏమిటా సాక్ష్యం? కయ్యను కంటే విశ్వాసంతో హేబేలు అర్పణ అర్పించాడు. అర్పణ విషయంలో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏదో వేసేలా క్యాజువల్గా అంటే కాదు, క్యాజువల్గా వేయటం కాదు. ఇక్కడ విశ్వాసంతో నువ్వు ఇవ్వటం నేర్చుకోవాలి. బై ఫెయిత్ దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఇచ్చేదానికి కూడా. 5వ వచనం, హానోకు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడి కొనిపోబడక మునిపే దేవునికి అతని ఇష్టడై సాక్ష్యం పొందాడు. అది ఏం సాక్ష్యం? ఏం సాక్ష్యం? పలానా వాళ్ళు అనకూడదు. ఏంటా సాక్ష్యం? మరి దేవుడు అంటున్నాడు ఇష్టడై నడిపించబడ్డాడు. చదువుకున్న ఇంటికి అధ్యాయం అంతా 7వ వచనం, నోవాహు దేవుని చేత హెచ్చరింపు కలిగిన వాడై, భయభక్తులు కలిగిన వాడై, ఇంటి వారి రక్షణ కొరకు వాడును సిద్ధపరచను. విశ్వాసాన్ని బట్టి దేవుడు అతడు నీతికి వారసుడిగా ఎంచబడ్డాడు. దేవుడిస్తున్నాడు సాక్ష్యం. అందరూ హేళన చేస్తారు. వర్షం ఎప్పుడు చూసేమో, ఇప్పుడు మేఘం చూసేమో. 120 సంవత్సరాలు దీనేం ప్రకటన చేస్తున్నాడు, కట్టుకుంటున్నాడు, కీలు తీసుకొచ్చుకుంటున్నాడు, పూసుకుంటున్నాడు. రానే వచ్చిన సందర్భం ఆకాశ తూములు విప్పబడిపోయాయి. దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించాడు. దేవుడు సాక్ష్యం ఇవ్వాలి నా గురించి, నీ గురించి. ఎన్నో చూడండి, అబ్రహాం దేవుడు ఎంత బలమైన సాక్ష్యం ఇస్తున్నా అతను భయపడమే కాదు, తాను స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పాను పొందలేని ఆ ప్రదేశం దగ్గరికి బయలుదేరాడు. ఇస్తానని చెప్పాడు. దేవుడు ఎక్కడని తెలియదా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, కానీ బయలుదేరిపోయాడు. దేన్ని బట్టి బయలుదేరాడు? దేవుని మాటను బట్టి విశ్వాసంతో బయలుదేరాడు. విశ్వాసం లేదు ఉన్నట్లుగా చూస్తుంది. ఏమి చూచాడు ఇతను? ఈ భూమి మీద వేసుకున్నటువంటి స్థలాల గురించి కాదు, ఆ పునాదులుగా పట్టణం కొరకు పరదేశిగా ఈ భూమి మీద జీవించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను పరదేశిని, వన్ డే నా జీవితం ముగించుకొని వెళ్ళిపోబోతున్నాను. ఒక రోజుని ముగించుకుంటాను. నేను ఒక పరదేశిని, భూమి మీద యాత్రికుడు. నేను కొద్ది దినాలే నాకు ఇవ్వబడిని. నేను ఎలా ఉండాలి? నా దేవుడు నాకు నేను చూచిన దేశంలోనికి నేను ప్రవేశించాలి. పరదేశిగా జీవించాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 2వ వచనం, దాని ముందు వచ్చిన గమనించండి. తనతో పాటు తన కుమారుడు ఇస్సాకు, తన యొక్క కుమారుడు యాకోబు, వీళ్ళు కూడా ఎక్కడున్నారంటే గుడారాల్లో నివసించారట వీళ్ళు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అడ్జస్టబుల్ లైఫ్. నాకు ఇది చాలలా అని వెళ్ళిపోవటం లేదు, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతున్నారు వీళ్ళు. అడ్జస్ట్ అవ్వలేదు భార్య, అడ్జస్ట్ అవ్వలేడు భర్త, అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు పిల్లలు.
దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వారు కూడా గుడారంలో ఉన్నారు. పెద్ద ల్యాండ్ ఇచ్చాడు దేవుడు, కానీ చిన్న గుడారాలు ఇస్తున్నారు. ఇదేంటి ఎట్లా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు యోసేపు గురించి. యోసేపుకి అర్థమైపోయింది తన చివరి కాలంలో, ఇదిగో ఇదిగో మనమందరం బానిసలు ఇక్కడికి వచ్చాం. నాకు తెలుసు మన దేవుడు మనలను ఆయన పాలు తేనెలు ప్రవహించి దేశం తీసుకుని పోతాడు. ఒక దినం నేను చచ్చిపోతాను, నా ఎముకలు ఇక్కడ ఉంచద్దయ్యా, నా ఎముకలు ఇక్కడ ఉంచద్దు. గాడ్ టెస్టిఫై. దేవుడు ఒక వ్యక్తి గురించి ఎంత పరీక్షిస్తే సాక్ష్యం చెప్తున్నాడు. మరి టెస్టిమోనీ చెప్పు ఒకసారి. ఇరవై 24 వచ్చిన గమనించిన మోషే దేవుడు ఎంత స్థాయిలో ఉంచాడంటే, ఒక రాజు తర్వాత రాజు, ఇక నెక్స్ట్ జనరేషన్ తన రాబోతున్నాడు, అంత వారసుడైనటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నింద గొప్ప భాగ్యం అంచుకున్నాడు. ఏది భాగ్యం చెప్పండి? వాక్యం చెప్పబడుతుంది. ఏంటిది? నింద గొప్ప భాగ్యం. నాకెందుకు వేయాలి అని అనుకుంటారు, నాకెందుకు వీళ్ళు అనుకుంటారు. ఎప్పుడు అనకూడదు దేవుని పిల్లలు. నింద ఏంటో తెలుసా? చెప్పండి. ఇప్పుడు అన్నారా? దేవునికే స్తోత్రం. నన్ను ఎంతమంది తిట్టుకుంటున్నారు? అప్పుడు ఏం చెప్పాలా? నిన్నెవరిని అనుకుంటున్నారు? ఏం చెప్పాలి అప్పుడు? చెప్పు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలిగిన గాక అని చెప్పు. దేవుని మహిమ కలిగిన గాక. ఆయనే చూసుకుంటాడు. ఇక అంత అద్భుతం జరిగింది. ఇక స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజల వలన శిక్ష కలగటం అది ఆశీర్వది. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది సో గాడ్ టెస్టిఫైయింగ్. ఎంత గొప్ప టెస్ట్ చేస్తున్నాడో, అతని టెస్టిమోనీని కూడా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు పరీక్షించడమే కాదు, పరీక్షించిన తర్వాత ఒక వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు. మనుషులు సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? మనుషుల ముందు చప్పట్లు కొడతారు, ఫీల్ అవుతారు కదా. చాలా మందిని చూస్తాను నేను రోజుకొచ్చి, బాధపడిపోతాను. ముందు పైకి మాటలన్నమాట. ఇదంతా వేషధారణ. పరిసయ్యుల పులిసిన పిండిని గురించి మీరు జాగ్రత్త పడండి అంటాడు యేసు. అంటే ఏంటి? పరిసయ్యులు వీళ్ళంతా వేషధారణ బతికిది. పైకి ఒకలాగా లోపల ఒకటి, పైకి ఒకటి లోపల ఒకటి, పైకి ఏమో సెకండ్ లోపలేమో అదనమాట. ఎవరు మోసం చేయడానికి వస్తున్నావు దేవుని సన్నిధికి? దేవుని కుమారుడా, పులిసిన పిండి నీలో ఉండకూడదు. పులిసిన పిండి అంతా పారవేసి కొత్త ముద్దగా నువ్వు మార్చబడాలి. హల్లెలూయా. మనుషుల సాక్ష్యం అది మనుషులను వ్యతిరేకపరిచింది, వెనక తీసుకెళ్తుంది. తెలుసా? ఏమంతులు ఆగు అన్నాడు అనుకోక ఎవరన్నా, మిగతా వాళ్ళు కూడా నలుగురు ఆగిపోతారు. వెళ్దాం పదండి అన్నారు అనుకో, అందరం. అది జాగ్రత్తగా విందాం. దేవుడు మోషే ద్వారా కొద్దిమందిని పంపించాడు కనాను దేశం చూడడానికి. అందులో కొద్దిమంది మాట్లాడుతున్నారు, బ్యాడ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఏంటంటే, మేము చూసిన దేశం పాలు తేలు ప్రవహించే దేశమే, కానీ అక్కడ జనం చాలా బలంగా ఉన్నారు. ఎలా ఉన్నారు? కానీ ఇద్దరు వ్యక్తి అంటున్నారు, ఇద్దరు సాక్ష్యం ఇస్తున్నారు. గుడ్ రిపోర్ట్. ఒక్క సాక్ష్యం ఇస్తున్నారు, మనం నిశ్చయముగా వాళ్ళు బలవంతులే కావచ్చు, కానీ దేవుడు చెప్పాడు మీరు స్వాధీనపరుచుకుంటారని. కనుక నిశ్చయముగా మనం స్వాధీనపరుచుకుంటాం. దేవుడే మన సాక్ష్యం, ప్రభువే మన సాక్ష్యం. నీ విశ్వాసం ద్వారా నువ్వు వృద్ధి చెందాలి. ఎన్ని సంవత్సరాలు అక్కడే ఉంటే దాని పరిస్థితి వృద్ధి రావట్లేదంటే నీ విశ్వాసాన్ని ఒక ప్రశ్నించాలి. ఇప్పుడు నువ్వు సరిగా లేదు, సరిచేయబడాలి. అక్కడ నూతన మాసం లేక గొప్ప పరీక్షలో, లేకపోతే చిన్నదో, నిందలో అవమానము, వేదన దుఃఖము, ఇలాంటి పరీక్షల మధ్యలో నువ్వు సతమతం అయిపోతున్నావా? యేసు వైపు చూడు. ఆయన కలిగిన సాక్ష్యాన్ని కలిగి నువ్వు నడవటం ప్రారంభించు. ఆయన్ని నిలబెట్టేవాడిన. ప్రైజ్ ది లార్డ్. సో మనుషుల సాక్ష్యం ఎప్పుడు మనుషుల యొక్క అవుటర్ అపీరియన్స్ని బట్టి మాట్లాడతాడు. అపీరియన్స్, మనిషి యొక్క వెలుపట
పైకి చూచి మాట్లాడతాడు. దేవుడు పైకి చూసి ఏం మాట్లాడతాడు? నువ్వు రాజువి, దావీదువి, నువ్వు సూపరయ్యా అని పట్టడు. నా తన ప్రవర్తన పంపించాడు, అది నువ్వే అని చెప్పు. ఒకసారి డైరెక్ట్గా ఇవ్వ, పాపం చేసిన నువ్వే అని చెప్పు, నువ్వే అన్నాడు. అంతే, అయిపోయింది. దెబ్బ కింద పడ్డాడు, ఎడుతున్నాడు ఇక రాత్రి పడాలి. దేవుడు పై రూపాన్ని చూసి సాక్ష్యం ఇవ్వడు, దేవుడు అంతరంగాన్ని చూచి సాక్ష్యం ఇస్తాడు. సమయాలు చూడంగానే పైకి కనబడా, అభినాథ బాబా బలి పెద్దకున్నాడే, హైట్ ఉన్నాడే, ఇతనే రాజు, యుద్ధంలో ఇతనే అనుకుంటా. దేవుడు ఇతనే కొమ్ము తీరని తీసుకొచ్చి ముందు అభిషేకించు. దేవుడు అంటాడు, నేను కోరుకుంది ఆయన కదా అబ్బాయి, ఆగు ఆగు. రెండో వాడు, మూడో వాడు, అందరూ అయిపోయారు. ఇప్పుడు అంటున్నాడు, అందరూ అయిపోయారుగా, ఇంకెవరు ఉన్నారా? ఇంకెవరు ఉన్నాడయ్యా, గొర్రె దగ్గర ఉన్నాడు, గొర్రెల మందలు వేసుకుంటాడు. దేవుడు అంతరంగాన్ని చూచి సాక్ష్యం ఇచ్చేవాడు. దావీదు నా హృదయానుసారుడు. దేవుని యొక్క హృదయం ఎలాగుంటుందో ఆలోచించి నడవాలి మనం. అది మన హృదయం ఎలా ఉందో అవతల అట్ట నడవాలని కోరుకోవద్దు ఎవరు. దేవుని హృదయంతో మనం ఏకీభవిస్తే అందరి హృదయాలు కూడా ఆయన వల్ల తగ్గించుకుంటాయి. దేవుని హృదయం తగ్గింపు కలిగింది. చెప్పండి, ఏం కలిగి ఉంది ఆయన? మనం ఇంత చెప్పుకొని ప్రయోజనం లేదు, కానీ ఒక చిన్న పదం, ఆయన సింహాసనం విడిచి ఏమొచ్చాడు? తగ్గించుకున్నాడు. దేవుని పిల్లలు మరి తగ్గించుకో. ఒకప్పుడు ఒట్టి చేతికారతో వచ్చారు మీరందరూ. మీ లైఫ్ చూడండి, ఒకసారి వెనక్కి టర్న్ చేయండి, రీల్ తిప్పండి, ఎట్టుంన్నాయో మీ జీవితాలు. ఇప్పుడు ఎలా ఉన్నాయి? దేవుని ఎరిగి ప్రార్థనలు నిలబడుతున్న మీ కుటుంబాలు, మీ పిల్లలు వృద్ధి చెందుతున్నారు. ఇప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? తగ్గించబడాలని. ఆమేన్. అలాంటి వారికి ఫోర్త్ వన్, దేవుడు ఏమిస్తాడు తెలుసా? ఇట్స్ గాడ్స్ ట్రోఫీ, లైక్ బహుమానం. బహుమానం విజయ చిహ్నం. మరొక రకం చెప్పాలంటే దేవుడు తన పిల్లలకు బహుమానం ఇస్తాడు. 22వ అధ్యాయం ఆదికాండం 15, 16, 17 వచ్చిన భాగాలు గమనించండి. ఇప్పుడు చెప్తున్నాడు, అంత పరీక్షించేసిన తర్వాత పరీక్షలన్నీ అయిపోయాయి. దేవుడు ఇవ్వు అన్నాడు. వేకుని లేచేటట్టు లేదా? మొదటి ప్రాధాన్యత ఇస్తాడా లేదా? మొదటిగా నన్ను ప్రేమిస్తాడా? నేను ఇచ్చిన దాన్ని ప్రేమిస్తాడా? నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని ప్రేమిస్తాడా? ఆశీర్వాదం ఇచ్చిన దేవుని ప్రేమిస్తాడా? అబ్రహాం అన్ని పరీక్షలు అయిపోయి ఇప్పుడు దేవుడు ఇస్తున్నాడు. 15వ వచనం, యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహాము పిలిచిట్లా, నేను నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని ఈయ వెనుతీయక ఈ కార్యం చేసినందున. వెలుగు తీయలేదు దేవుని పని చేయడానికి. ఆయన రాలేవండి, నేను రాలేవండి, మీరు వెళ్ళండి, నీకే చెప్పారు, నువ్వు చేసుకో. దేవుడు ఇలాంటి ఇష్టపడ్డాడు. దేవుడు తన పిల్లలు, అది నేనైనా మీరైనా, నా బిడ్డలైనా, నా పిల్లలు కూడా చెప్తాను నేనైతే, పాడబడబాక అంతే, నేను వాయించి పక్క కూర్చో, ఈరోజు ప్లే. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. చాలా నొచ్చుకుంటుంది మనసు, నిజమే, కొంచెం బాధేస్తుంది. అయినా దేవుడు చెప్పిన వెంటనే ఈ కార్యానంట అబ్రహాము వెనుతీయకుండా, పోస్ట్ పోన్ చేయకుండా పని చెప్పారు. ఎవరైనా తర్వాత చేస్తాలే మమ్మే, మరి వెళ్ళరా, కొట్టుకెళ్ళరారా, తర్వాత చేస్తాలే మమ్మే, మరి వెళ్ళరా, పాలబేడ దారా, అమ్మాయి గది ఉడువమ్మాయి, అమ్మా కాస్త ఊడవమ్మా, చేస్తాను అనుకుంటే నువ్వు ఇందులోనూ అందులోనూ ఉంటావు. కానీ అబ్రహాం నేర్చుకున్నాడు, దేవుడు చూస్తున్నాడు. వెంటనే ఏమీ ఆలస్యం లేదు, ఇక వెంటనే. నాతో సాల్మన్ రాజు గారు, డాన్లే గారు చాలా గౌరవం, ఇష్టం. ఒక మాట అనేవాళ్ళు వాళ్ళు. సాల్మన్ రాజు గారు ఏమనేవాళ్ళు అంటే, ఇద్దరు, నువ్వు చెప్పు మేము వెళ్తాం, అంతే, ఇక అంతే, నువ్వు చెప్పు మేము వెళ్తాం, ఇక వేరేదేం లేదు, ఇక నేను చెప్తే వెళ్తారా, నీ ఇష్టమయ్యా, నువ్వేం చెప్తే అది అంతే, వేరే మాట వద్దు మాకు. ఓహో, దేవుని పిల్లల యొక్క గుణలక్షణం అది.
దేవుడు క్రియలను చూసి ఫలాన్ని ఇస్తాడు. ఏం చూసి ఇస్తాడు ఆశీర్వాదం? చెప్పండి, గట్టి చెప్పండి. క్రియలు లేకుండా ఆశీర్వాదం వచ్చిందే? దేవుడు క్రియలను చూసి ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ సంతానాన్ని నేను చేసి తెలుసా, నువ్వు చేసే పనిని ఊర్లో అందరూ మర్చిపోవచ్చు, నీతో ఉన్న వాళ్ళు అందరూ మర్చిపోవచ్చు. నువ్వు ఎంత పని చేసావో అందరూ మర్చిపోవచ్చు. నేను ఎంత పని చేశానే, ఏంటి ఇలా మర్చిపోయారు అని అనుకోవచ్చు. కానీ నువ్వు చేసిన పని నా దేవుడు మర్చిపోడు. ఆ పనికి తగిన ప్రతిఫలం, బహుమానాన్ని ఆయన సిద్ధపరిచించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాడ్స్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ అబ్రహాం. దేవుడు అబ్రహాంని అంగీకరించాడు. అంగీకరించడం చాలా చిన్న విషయం కాదు. నేను అంగీకరించిన ప్రభు, నువ్వు అంగీకరించి, నేను ఈజీ. కానీ ప్రభు మనల్ని అంగీకరించాలి. దేవుడు క్రియలను అంగీకరించాడు. ఎంత గొప్ప విషయం! వెంటనే జరిగిపోయింది. దేవుడు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. ఇవ్వు అంటే ఇవ్వటానికి వెనుక తీయకుండా నిలబడతా ఉన్నాడు. బైబిల్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్లుగానే ఉన్నాయి. మరోసారి చెప్తున్నాను, జాగ్రత్తగా. దేవుని వాగ్దానం ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తునందు అవునన్నట్లుగానే ఉన్నాయి. మన ద్వారా దేవుని మహిమ కలుగుటకై అవి ఆయన వల్ల నిశ్చయములై ఉన్నాయి. ఎవరి ద్వారా మహిమ కలగాలని కోరుకున్నాడు ఆయన? గట్టి చెప్పండి. మన ద్వారా, నా ద్వారా. ప్రతి ఒక్కరు ఆ మాట అనుకోండి. నా ద్వారా నా దేవునికి మహిమ కలుగును గాక. ఈ నెలలో నిశ్చయముగా నువ్వు ఆ రీతిగా నీవు కలుగుతున్న పరీక్షలో, నీకు కలుగుతున్న అవమాన, నిందల, దుఃఖాల మధ్యలో పరీక్షలో నిలబడు. నా దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలో నేను విజయం పొందాలని ప్రారంభించు. ఆయన పరీక్షలో నిలిచిన వారికి నిశ్చయముగా నేను నిన్ను, నీ కుటుంబం, నీ సంతానాన్ని ఆశీర్వదించేదను. దేవుని కరం అట్టి ఆశీర్వాదంలో సమస్తం చేతుల కష్టాజీతం దీవించబడుతుంది. సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. దేవుని ఆశీర్వాదం తన పిల్లలకు గొప్ప కాపుదల అందించబడుతుంది. అట్టి కాపుదల మనందరికీ కలిగి నడిపించబడిన గాక. లేచి నిలబడదాం.